వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో మెగాస్టార్ 157 ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో అపజయమెరగని డైరెక్టర్గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనిల్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసి లాక్ చేసుకున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్, నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, నాగవంశీ, మైత్రీ నవీన్, రవి హాజరయ్యారు. డైరెక్టర్లు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, బాబీ, శ్రీకాంత్ కోదల, వశిష్ఠతో పాటు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్ను నిర్మాతలైన సాహు, సుస్మితకు అందించగా రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను మొదలుపెట్టారు. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టి మెగా 157ను గ్రాండ్గా లాంచ్ చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం హాజరైన గెస్టులంతా మెగా 157 టీంతో ఫోటోలు దిగారు. ఈ సినిమాను అనిల్ తనదైన కామెడీ, యాక్షన్తో రూపొందించినట్టు తెలుస్తోంది. మెగా 157లో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నట్టు అనిల్ రావిపూడి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.